కాకినాడ జిల్లా బొద్దవరం తాండవ నదిలో ఎద్దుల బండితో సహా వ్యక్తి గల్లంతయ్యాడు. ఎద్దుల బండి ఊబిలో చిక్కుకుపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా బొద్దవరం తాండవ నదిలో ఎద్దుల బండితో సహా వ్యక్తి గల్లంతయ్యాడు. ఎద్దుల బండి ఊబిలో చిక్కుకుపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు ఫోన్లో అందిస్తారు. దత్తు, చెప్పండి, అక్కడున్న సమాచారం ఏంటి? కాకినాడ జిల్లా ఈ కోటనందూరు మండలం ఇది తుని అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. ఇందులో ఏంటంటే ఇది సంక్రాంతి సమయం దగ్గర పడడం, మొదటి పంట చేతికి వచ్చే సమయం అంటాం దీన్ని. తొలకరి పంట చేతికి వచ్చే సమయంలో ఈ రైతులంతా కూడా పండించినటువంటి ధాన్యాన్ని ఎద్దుల బండి మీద తీసుకెళ్తుంటారు. ఇది పల్లె ప్రాంతం కావడంతో ఈ రోడ్ల సదుపాయం కూడా సరిగ్గా ఉండదు. కేవలం ఈ పశువులను నమ్ముకుని అలాగే ఎద్దుల బండి ద్వారా తీసుకెళ్తుంటారు. ఇదే సందర్భంలో వాగు దాటుతుండగా ఒక్కసారిగా జరిగింది. ఈ ఎద్దుల బండి మీద స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఒకరు రైతు కాగా మరొకరు ఈ బండి తోలి వ్యక్తిగా చెప్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే రక్షించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక వ్యక్తి చనిపోయినట్టు మనకి స్థానికులు చెప్తున్న సమాచారం తెలుస్తుంది. మరోవైపు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. గల్లంతైన మరో వ్యక్తి కోసం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎద్దులు కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో బాట రోడ్లు ఉంటాయి, అంటే కచ్చా రోడ్లు ఉంటాయి తప్ప సిమెంట్ రోడ్లు ఉండవు. వీరు తాము పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు కావచ్చు, లేకపోతే రైస్ మిల్ ఇచ్చేటప్పుడు ఇటువంటి కచ్చా రోడ్లనే నమ్ముకుంటూ ఉంటారు. వాగులు, వంకలు, సెలయేర్లు కూడా దాడుతుంటారు. ఈ సందర్భంలో ఈ వాగు దాడుతున్న సందర్భంలో జరిగిన ప్రమాదంగా చెప్పుకోవచ్చు దీన్ని. రైట్ దత్తు, థ్యాంక్ యూ.